హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రేషన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే వాటి గురించి నేను వివరించబోతున్నానండి. ఈ రేషన్ కార్డుల గురించి అయితే చాలా రోజుల నుంచి అందరూ వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రామవార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారు అయితే ఈ రేషన్ కార్డుకి అప్లై చేయడం జరుగుతుందండి. ఈ రేషన్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే న్యూ రైస్ కార్డ్కి అప్లికేషన్ ఫాము ఎంతమందిని అయితే మన రైస్ కార్డులో పెట్టుకోవాలనుకుంటున్నామో వాళ్ళందరి ఆధార్ కార్డులు ఉండాలండి. అలాగే ఎవరినైనా మన కార్డులో యాడ్ చేసుకోవాలి అనుకుంటే రేషన్ కార్డు ఉండాలి, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అలాగే చిన్నపిల్లలు అయితే బర్త్ సర్టిఫికెటు, లేదంటే పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికెటు, అలాగే ఒక మ్యారేజ్ ఫోటో అనేది ఉండాలండి. ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి. మెంబర్ యాడింగ్కి అయితే నెక్స్ట్ మరొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, అదే స్ప్లిట్ ఆప్షన్ అండి. ఈ స్ప్లిట్టింగ్కి ఏం కావాలి అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలండి. ఈ స్ప్లిట్ కార్డు చేయాలంటే ఆ కార్డులో మినిమం 5 ఉండాలండి. 5 ఉంటేనే దాన్ని సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. అందులోని 2 జంటలు అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ప్లిట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే సరెండర్ కార్డు, అలాగే మన రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎవరైనా డెత్ అయిపోతే రైస్ కార్డ్ నుంచి డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓన్లీ డెత్ జరిగితే మాత్రమే డిలీట్ చేయడం జరుగుతుంది, మామూలుగా అయితే డిలీట్ చేయడం జరగదండి. ఇదండి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అలాగే నేనైతే మీకు రైస్ కార్డ్ యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది అప్లికేషన్ అనేది. ఈ విధంగా అయితే ఉంటుంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్తే డిజిటల్ అసిస్టెంట్ వారు ఈ అప్లికేషన్ పెట్టడం అయితే జరుగుతుంది. మొత్తం 7 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. న్యూ రైస్ కార్డు, మెంబర్ యాడింగ్, స్ప్లిట్ రైస్ కార్డు, మెంబర్ డిలీటింగ్, సరెండర్ కార్డు, అడ్రస్ చేంజ్, అలాగే ఆధార్ రాంగ్గా ఉంటే ఆధార్ సీడింగ్, ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సర్వీసులన్నీ కూడా సచివాలయంలో చేయడం జరుగుతుందండి. ఈ రైస్ కార్డ్కి అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకుంటేనే మీ కార్డ్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది. లేదంటే వారం రోజులు దాటిందంటే అది రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. కావున అందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.